Hello all, this is Shweta Verma. So నా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా శ్వేత వర్మ. సో దాంట్లో ఐఎమ్ కమింగ్ అప్ విత్ అ న్యూ కేటగిరీ విచ్ ఇస్ స్కిన్ కేర్. I have with me Dr. Pooja, who is a facial esthetician, and I am right now at Hapsiguda at the skin clinic Pigment Plus Skin Hair Laser. I love taking care of my skin. So meeku kuda I understand that you want to take care of your skin. For those of you who don't know A to Z of skincare, let us start with how to approach a doctor or what is it. So first thing ఏంటంటే naturally we have to go to a clinic, we have to consult a cosmetologist or skincare doctor depending on the requirement కాబట్టి dermatologist. So hi doctor, hi, welcome to my YouTube channel. థ్యాంక్ యూ. అండ్ సో నేను ఇప్పుడు లెటర్స్ సే నేను మీ క్లినిక్ వచ్చాను అండ్ నాకు అసలు స్కిన్ కేర్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదు. ఓకే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ వుడ్ వాంట్ టు టెల్ టు ఎవ్రీబడి హూస్ వాచింగ్ యూ, అంటే ఫర్ దోస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ స్కిన్ గురించి చాలా వరకు అవేర్నెస్ లేదు. ఓకే. సో వాట్ ఆర్ ద సో టిప్స్? ఫస్ట్ థింగ్ క్లినిక్ వచ్చినప్పుడు యాజ్ ఏ డాక్టర్గా నేను ఏం చూస్తానంటే అసలు మీ కండిషన్ ఏంటి, అసలు దేని గురించి సఫర్ అవుతున్నారా, లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్ ఇంటర్నల్గా కూడా లైక్ కొన్ని టెస్ట్ చేయిస్తాము, లైక్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు, ఎనీథింగ్. లైక్ కొంతమంది పింపుల్స్ గురించి వస్తారు, లైక్ యాక్నే ప్రాబ్లమ్స్, కొంతమంది పిగ్మెంటేషన్, హైపో పిగ్మెంటేషన్ గురించి. సో పర్టికులర్గా ప్రతి దానికి ఒకేలాగా ఉండదు, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ తోనే ట్రీట్ చేయడం ఉంటుంది. సో స్కిన్ టైప్స్ కూడా డిఫరెంట్, కాంబినేషన్ స్కిన్ టైప్ ఉంటుంది, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేస్తాము. రైట్. ఫర్ దోస్ ఆఫ్ యూ స్కిన్ టైప్స్ అనేవి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటాయి. సో మీరు ఏ ప్రోడక్ట్ చూసినా సరే ఫస్ట్ యూ షుడ్ నో యువర్ స్కిన్ టైప్. సో ద ఫస్ట్ థింగ్ ఇస్ యూ షుడ్ నో యువర్ స్కిన్ టైప్. సెకండ్ థింగ్ ఇస్ డాక్టర్ చెప్పినట్టు మీ ప్రాబ్లం బట్టి యూ హ్యావ్ టు రన్ టెస్ట్ సో దట్ మీకు ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో డాక్టరే చెప్తారు. ఎవరో తీసుకుంటున్నారని మీరు ఆ ట్రీట్మెంట్స్ అనేవి. అండ్ ఇప్పుడు చాలా మంది మనం ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్స్లలో అంటే లైక్ టోనర్ పెట్టుకోవాలి, టూత్ పేస్ట్ పెట్టుకోవాలి, యాక్నే మీ టూత్ పేస్ట్ పింపుల్ రాయకండి భయ్యో, అది కాదు. లైక్ ఒక 5 steps 6 steps అని చెప్పేసి స్కిన్ రెజిమ్ పెట్టుకోవాలి. అదంతా ఫాలో అవ్వాల్సిన పని లేదండి, అండ్ అది అందరూ ఫాలో అవ్వలేరు. ఎగ్జాక్ట్లీ. ఓకే, చాలా మంది అన్ని ప్రోడక్ట్స్ కి అంత అమౌంట్ పెట్టుకోలేరు. ఓకే, సో బేసిక్ గా ఏంటంటే sunscreen is must అన్నమాట. Yeah, so these are the tips for those of you who want to start taking care of your skin. So sunscreen, moisturizer and healthy diet, exercise and 8 hours of sleep. 8 hours of sleep. So 5 things నేను సీజన్ 5 కదా, సో కట్ చేసి డాక్టర్ కూడా 5 points చెప్పారు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాట్ యు ఈట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే స్లీప్ ఇస్ ఇంపార్టెంట్, హైడ్రేషన్, అండ్ డెఫినెట్గా యూ హ్యావ్ టు వర్క్ అవుట్ అండ్ యూ హ్యావ్ టు స్లీప్ వెల్. And moisturizer, sunscreen. These are the products. And vitamin C is also vitamin C immunity ki. Exactly. So as a supplement you can take that. And put some vitamin C serums kuda entante it boosts your collagen. Lovely. Okay, lovely. So entante baita chaala serums avi ivan chaala but అది కూడా స్కిన్ టైప్ బట్టే స్కిన్ గ్లో వచ్చేస్తుందేమో, వైట్ అయిపోతామేమో, ఫేర్ అయిపోతామేమో అని చాలా వాడేస్తున్నారు. బట్ అదేమీ అవ్వదండి. ఓకే, సో ఏ స్కిన్ టైప్ కి ఆ ప్రోడక్ట్ వాడితేనే బెటర్ గా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఆల్ స్కిన్ టైప్స్ ఆర్ ఈక్వల్లీ బ్యూటిఫుల్. ఫేర్ స్కిన్ టైప్, డార్క్ స్కిన్ టైప్, బ్రౌన్ స్కిన్ టైప్, ఎవ్రీ స్కిన్ టోన్ ఇస్ ఈక్వల్లీ బ్యూటిఫుల్. సో మేబీ ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏంటంటే మీ స్కిన్ టోన్ అనేది యూనిఫామ్ గా ఒకే కాంప్లెక్షన్, ఈవెన్ స్కిన్ టోన్ షుడ్ బి యువర్ గోల్, నాట్ బికమింగ్ ఫేర్ టు స్టార్ట్ విత్. సో డాక్టర్ ఇప్పుడు చాలా మంది అంటే జనరలైజ్డ్ ప్రొడక్ట్స్ వాడతారు కదా, దానివల్ల మీరు ఇందాక చెప్పినట్టు ఏ స్కిన్ టైప్కి తగ్గ ప్రొడక్ట్సే వాళ్ళు వాడాలి. అలానే ఐ ఆల్సో వాంటెడ్ టు ఆస్క్ యూ అబౌట్, ఇప్పుడు సమ్మర్ సీజన్ నడుస్తుంది కాబట్టి సమ్మర్ సీజన్లో డూ యూ వాంట్ టు సజెస్ట్ ఎనీ టిప్స్ టు ఎవ్రీబడి యూస్ వాచింగ్? ప్రొడక్ట్స్ గురించి పక్కన పెడితే ఫస్ట్ మనం హెల్దీ డైట్ అండి. రైట్. ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలి, లైక్ సీజనల్ ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఉన్న ఎక్కువ ఫ్రూట్స్, డిపెండింగ్ ఆన్ ద సీజన్, వాటర్ ఎక్కువ కన్సంప్షన్ ఉండాలి, అండ్ మంచి హెల్దీ డైట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్. రైట్. దాని తర్వాత వెళ్తే ప్రోడక్ట్స్ విషయానికి వెళ్తే సన్స్క్రీన్ ఈజ్ మస్ట్. రైట్. అండ్ కొంతమందికి మాయిశ్చరైజర్ పెట్టుకుంటే ఏక్నీ ప్రాబ్లం వస్తుంది, అలాంటి వాళ్ళు మాయిశ్చరైజర్ అవాయిడ్ చేయాలి సమ్మర్లో. రైట్. దెన్ ఎక్కువ సన్ స్క్రీన్ అండ్ వైటమిన్ సి
సీరమ్ ఇస్ మస్ట్. సో ఎస్పీఎఫ్ ఇప్పుడు ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఫర్ దోస్ ఆఫ్ యూ హూ డు నాట్ నో. సో ఎస్పీఎఫ్ అనేది ఎస్పీఎఫ్ 30 ఉంటుంది, ఎస్పీఎఫ్ 50 ఉంటుంది. సో సమ్మర్లో ఏ ఎస్పీఎఫ్ బెటర్ డాక్టర్? SPF 50+ అనేది చాలా రికమెండ్ చేస్తాం. ఎక్కువ బయటకు వెళ్ళడం లేకపోతే ఇండైరెక్ట్ సన్లైట్ పడడం, ఇంట్లో ఉన్నా కానీ మనం సన్ స్క్రీన్ పెట్టుకునే ఉండాలి అండ్ ఎవ్రీ 2 hours పెట్టుకోవాలి. ఎవ్రీ 2 hours. సో ఫర్ దోస్ ఆఫ్ యూ సమ్మర్ సీజన్లో సన్ స్క్రీన్ అనేది ఎస్పీఎఫ్ 50+ డిపెండింగ్ ఆన్ యువర్ స్కిన్ టైప్ ఎవ్రీ 2 hours till maybe 5 PM or 6 PM. 3 to 3:30 PM వరకు సరిపోతుంది. రైట్ దట్స్ అ కంపల్సరీ మస్ట్, ఎందుకంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ స్కిన్. అండ్ ఇంకా లైక్ ఇప్పుడు చాలామంది లైక్ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఏంటి అంటే ఇప్పుడు ఒక సర్టన్ సెలబ్రిటీ ఈ ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నారు అని వాళ్ళు కూడా అవే ట్రీట్మెంట్స్ అడుగుతారు. బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ రికమెండెడ్. అస్సలు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు, మీ స్కిన్ కి తగ్గ ట్రీట్మెంట్ ఇప్పుడు ఇస్తాము. శ్వేత గారు ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నారు కదా అని చెప్పేసి వేరే వాళ్ళకు కూడా అదే ట్రీట్మెంట్ ఇవ్వడం కుదరదు. వాళ్ళ స్కిన్ టైప్ ని బట్టి ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుందో అది మాత్రమే చేయించుకోవాలి. రైట్. అండ్ ఇప్పుడు సో డెఫినెట్గా ఇప్పుడు మనము నేను చాలా మంది సెలబ్రిటీస్ని చూసినట్టయితే వాళ్ళు బిఫోర్ ఆఫ్టర్ చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ లైఫ్లో నా స్కిన్ కూడా ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇట్ హస్ టేకెన్ అ లాట్ ఆఫ్ టైమ్. సో చాలా మంది ఏమనుకుంటారంటే అదేదో ఇన్స్టెంట్ మ్యాగీ, ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా దే హ్యావ్ దిస్ అజంప్షన్ దట్ ఏ స్కిన్ ప్రోడక్ట్ వాడినా ఎన్ని ట్రీట్మెంట్ ఇట్ టేక్స్ టైమ్. రైట్. 6 months చేంజ్ అవ్వడానికి 6 months టైం, లైక్ 3 to 6 months ఇస్ మస్ట్. బట్ కన్సిస్టెంట్గా ఉండాలి. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. రైట్. So that was wonderful, doctor. Thank you so much. So this was episode 1 of our skincare vlog with Dr. Pooja, who's a facial esthetician at Pigment Plus, where skin, hair and laser treatments అనేవి ఉన్నాయి. And they're also coming up with a new branch at Manikonda as well. So దాని గురించి కూడా అప్డేట్స్ ఉంటాయి. You can follow her on Instagram. సో ఇప్పుడు మీరు ఏదైతే బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ టిప్స్ డాక్టర్ నుండి మీరు విన్నారో, ఫర్దర్గా కూడా పిగ్మెంట్ ప్లస్ స్కిన్ కేర్ క్లినిక్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందో, ఇఫ్ యూ ఫాలో మీకు ఫర్దర్ అప్డేట్స్ వస్తాయి. అండ్ యూ కెన్ ఆల్సో ఫాలో the different packages they have as per the season, as per your skin type. So నేను ఒక 4-5 skin clinics వెళ్తాను. This is one of the places I visit. and చాలా మంది నా స్కిన్ రొటీన్ అడుగుతారు కాబట్టి so you can any day come down to this clinic, check out the address and make the consultation. So like, share and subscribe my channel Shweta Verma. Thank you so much doctor for your time. Bye guys. Hi all. So ఇందాక మనము స్కిన్ కేర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని డాక్టర్ పూజ హూజ్ అ ఫేషియల్ ఎస్థెటిషియన్తో మనము డిస్కస్ చేసాం కదా. సో అక్కడ నుండి ఇప్పుడు నా స్కిన్ టైప్ బట్టి ఒక ట్రీట్మెంట్ డాక్టర్ చేయబోతున్నారు. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ అండ్ ఈ సిచ్యువేషన్లో ఏంటి అనేది డాక్టర్ విల్ సజెస్ట్. సో పదండి, ఫాలో మీ. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు ద ట్రీట్మెంట్ రూమ్. కమ్ హియర్. హాయ్ డాక్టర్. సో నేను దిస్ ఇస్ స్వాతి. ఈ డాక్టర్ పూజను ఆల్రెడీ కలిసారు, హూజ్ ఆర్ ఫేషియల్ ఎస్థెటిషియన్. యా, సో షీ ఈస్ ద థెరపిస్ట్ హియర్. సో రైట్ నౌ ఇప్పుడు వీఆర్ ఇన్ ద ట్రీట్మెంట్ రూమ్. సో డాక్టర్ ఇప్పుడు ఇందాక నేను జనరల్ కన్సల్టేషన్ ఆల్రెడీ అయిపోయాను. సో జనరల్ కన్సల్టేషన్ అయిన తర్వాత డాక్టర్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ దట్ యూ సజెస్టెడ్? ఓకే, ఇప్పుడు మీకు లేజర్ టోనింగ్ అవుతుంది. రైట్. సో ఈ లేజర్ టోనింగ్లో ఏముంటుంది అని అంటే డెడ్ స్కిన్ వెళ్ళిపోవడం, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఈవెన్ అవ్వడం. రైట్. ఓకే, సో చిన్న చిన్న చేంజెస్, ఎక్కువ ఇష్యూ ఏం లేదు మీ స్కిన్లో, జస్ట్ లిటిల్ బిట్ ట్యాన్, డల్నెస్. రైట్. సో ఇదంతా ఇష్యూ అంతా. సూపర్. సో ఇందాక చూసారు కదా డాక్టర్ చెప్పినట్టు లేజర్ టోనింగ్. లేజర్ టోనింగ్ అంటేనే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఈవెన్ చేసుకోవడం, డల్నెస్ వెళ్ళిపోవడం, స్కిన్ రీజువనేషన్ బేసిక్గా. సో ఇప్పుడు కూడా బాగానే ఉంది, కానీ ఇది చేశాక ఇంకా రీజువినేటెడ్గా కనిపిస్తుంది. అది మీరే చూస్తారు డెఫినెట్లీ. సో లెట్ us go with the skin treatment. Starting the laser toning. సో ప్రజెంట్ క్లెన్జింగ్ అవుతుంది. ఆఫ్టర్ క్లెన్జింగ్ మనం స్కిన్ ఎక్స్ఫోలియేషన్ పార్ట్ ఉంటుంది. సో ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఏమన్నా మేకప్ ఏమన్నా ఉంటే రిమూవ్ అయిపోతుంది. హే, మేకప్ లేదు, డర్ట్ ఉందా? సి చూసారా, మేకప్ లేకున్నా నేను గ్లో అవుతున్నా. కట్ చేస్తే లేజర్ టోనింగ్ అయ్యాక ఇంకా గ్లో అవుతాను. ఇప్పుడు చేసేది అబ్రేజన్ అంటాం దీన్ని, స్కిన్ అబ్రేజన్. సో దీనివల్ల డెడ్ స్కిన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ట్రీట్మెంట్లో ఎక్స్ఫోలియేషన్ అవుతుందండి. స్కిన్కి చాలా లేయర్స్ ఉంటాయి.
ఆ లేయర్స్లో ఎక్స్టీరియర్గా ఉన్న లేయర్లో ఏవైతే డెడ్ స్కిన్ ఉంటుందో అదంతా కూడా ఇప్పుడు తీసేస్తున్నారు. సో ఏదన్నా ఒకేషన్స్ ఉన్నాయి ఆర్ యునో యూ హ్యావ్ సమ్ షూట్స్ హ్యాపెనింగ్ ఆర్ ఏదన్నా ప్రజెంటబుల్గా మనం ఒక సర్టన్ వెడ్డింగ్ కావచ్చు, ఫెస్టివల్ కావచ్చు, ఫోటోషూట్ అనుకుంటున్న టైంలో యునో యూ కెన్ యాజ్ పర్ యువర్ స్కిన్ టైప్ మీ డాక్టర్ని కన్సల్ట్ అయితే ఈ ట్రీట్మెంట్ అని కాదు, మీ స్కిన్కి సూటబుల్ ట్రీట్మెంట్ అనేది మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు నాకు ప్రస్తుతం నాకున్న రిక్వైర్మెంట్కి నా స్కిన్ టైప్ బట్టి సజెస్ట్ చేసిన ట్రీట్మెంట్ ఇది డాక్టరు. సో మీ స్కిన్ టైప్ బట్టి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు మీకు సజెస్ట్ చేస్తారు. సో వ్యూవర్స్ అందరికీ నేను అదే చెప్పాలనుకుంటున్నా. సో ఇందాక క్లెన్జింగ్ అయింది, ఇప్పుడు దెవ్ డన్ ఎక్స్ఫోలియేషన్. డెడ్ సెల్స్ అంతా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏంటి డాక్టర్? ఇప్పుడు కూడా ఇంకా అబ్రేషన్లో కంప్లీట్గా పార్ట్ అయిపోలేదండి. ఓకే. దర్ ఇస్ 2 స్టెప్స్ అనమాట. ఓకే. ఒకటి ఓన్లీ 1 స్టెప్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్. ఓకే. సో ఇప్పుడు నాకు అప్లై చేస్తున్న జెల్, ఇట్స్ కార్బన్ జెల్. దిస్ జెల్ ఇస్ అప్లైడ్ రైట్ ఆఫ్టర్ ద అబ్రేషన్. రైట్ ఆఫ్టర్ ది అబ్రేషన్ అండ్ బిఫోర్ లేజర్. సో ఇది 20 minutes ప్రాసెస్ లేజర్ టోనింగ్ అనేది. సో ఓవరాల్ ఇట్ టేక్స్ 30 minutes to 40 minutes. మీరు ఏంటంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకున్నప్పుడు ఈజీగా ఒక 1 hour, ఓకే 1 to 2 hours ఏంటి అంటే యూ హ్యావ్ టు డెడికేట్ టైం, బికాజ్ స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గన్ దట్ వీ హ్యావ్. స్కిన్ కేర్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ బికాజ్ మనము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎఫెక్ట్ అయ్యే స్కిన్నే. వెదర్ కావచ్చు, ఎన్వైరన్మెంట్ కావచ్చు, మీరు తినే ఫుడ్ వల్ల కూడా స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది. సో సెల్ఫ్ లవ్లో టేకింగ్ కేర్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఇస్ ఇంపార్టెంట్. స్కిన్ కేర్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో whoever is following my channel already, I would suggest them to have your skincare routines and follow them regularly. Since my channel is majorly dedicated to each and every part of life that comprises self-love, I would strongly recommend and suggest you folks to start taking care of yourself this very moment. Whoever is watching my vlog, ఒక లిస్ట్ రాసుకోండి. నేనైతే బుక్కులు క్యారీ చేస్తాను ఎక్కడికి వెళ్ళినా కూడా. I really like to make a note of all the things that I have to do and టిక్కు కొట్టుకుంటా. That is something, it really helps me because it gives me the awareness on what are the things that I have to do in a day. So coming back to laser toning, I'm sure చాలా questions ఉంటాయి. ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు పెయిన్ ఉంటుందా అంటే వెరీ లిటిల్ టింగ్లింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. న్యాచురల్లీ స్కిన్కి టచ్ అవుతుంది కాబట్టి దానికి మించేం ఉండదు. మీ రెసిస్టెన్స్ బట్టి కూడా ఉంటుంది, పెయిన్ రెసిస్టెన్స్ బట్టి. ఇదైతే డెఫినెట్గా పెయిన్ఫుల్ కాదు, అందుకే ఇట్లా చేస్తున్నా కూడా మాట్లాడేస్తున్నా. అండ్ నాకు యూజువల్లీ మై పెయిన్ టాలరెన్స్ లెవెల్ ఇస్ రియలీ హై. ఆల్ రైట్. సో టాకింగ్ అబౌట్, ఇందాక నేను చెప్తున్నాను కదా నా ఛానల్లో మేజర్గా ఇట్ విల్ బీ అబౌట్ స్కిన్ కేర్, ఫుడ్ ప్లేసెస్, ట్రావెల్ ప్లేసెస్ అండ్ బైక్ రైడింగ్. సో అప్కమింగ్ వ్లాగ్స్లో నేను అవి కూడా కంప్రైజ్ చేస్తాను వెరీ సూన్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను ఐఎమ్ జస్ట్ స్టికింగ్ టు యునో లైక్ విదిన్ హైదరాబాద్ రైడ్సే వెళ్తున్నాను. సో ఐ వుడ్ వాంట్ టు డూ సమ్ ఇంట్రెస్టింగ్ యునో బైక్ రైడింగ్ వ్లాగ్ యాజ్ వెల్. అండ్ ఫర్ దోస్ ఆఫ్ యూ హూ హ్యావ్ క్వశ్చన్స్ అబౌట్ స్కిన్ కేర్, మీరు మీ క్వశ్చన్స్ అనేది స్కిన్కి సంబంధించిన డాక్టర్నే అడగాలండి. బికాజ్ వాళ్ళకే ఆ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకే అవేర్నెస్ ఉంటుంది. ఉచిత సలహాలు చాలామంది ఇస్తారు, బట్ దెర్ ఇస్ అ పర్పస్ ఆఫ్ బీయింగ్ అ డాక్టర్, ఆఫ్ హ్యావింగ్ అ క్లినిక్, విచ్ ఇస్ వై you consult the doctor and take the decisions. It's very important. ఇలాంటి సందర్భాల్లో మనము మెడిటేషన్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. గట్టిగా ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ ద బాడీ. మెడిటేషన్లో కూడా మాట్లాడతారు. ఏం లేదు.
టెల్ యూ. సో నేను ఐ హ్యావ్ ఆల్సో నేను చాలా హైపర్ యాక్టివ్ ఉంటాను అండ్ ఆల్ ఆఫ్ దాట్ కట్టు దెర్ అనదర్ పార్ట్ ఆఫ్ మీ వేర్ చాలా సైలెంట్ కూడా ఉంటాను. అది చాలా మంది అవునా అంటారు తెలిసిన వాళ్ళు. సో ఇప్పుడు మసాజ్ చేస్తున్నారు. కెన్ ఆల్రెడీ ఫీల్ వెరీ ఫ్రెష్. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది స్కిన్. ఐ కెన్ ఫీల్ లైక్ పోర్స్ అన్నీ కూడా మంచిగా బ్రీత్ చేస్తున్నాయి స్కిన్లో. ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ద ఎక్స్ఫోలియేషన్ ఆల్సో డెడ్ సెల్స్ అన్నీ వెళ్ళిపోయాయి కాబట్టి రియలీ ఫీల్ మంచిగా అనిపిస్తుంది, ఫ్రెష్ అనిపిస్తుంది. స్కిన్ ఇస్ రియలీ ఫీలింగ్ గుడ్. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది కదా న్యాచురల్లీ. నాకు ఐఎమ్ వెరీ వెరీ పర్టిక్యులర్ అబౌట్ స్కిన్ కేర్. నాకు ఐ స్టార్ట్ మై డే విత్ డ్రింకింగ్ వాటర్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో కూడా నేను డే క్రీమ్, నైట్ క్రీమ్, సన్ స్క్రీన్ చాలా స్పెసిఫిక్గా ఉంటాను. సో like, share and subscribe my channel Shweta Verma. Thank you so much doctor for your time. Bye guys.